అమ్మలందరికీ ఒక విజ్ఞప్తి. ఇప్పుడు కాలం మారిపోతుంది, ఎండలు తగ్గొచ్చు, వానలు పెరగచ్చు. సో సేఫ్ సైడ్గా పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన పిల్లలకి అవసరమైన ఫ్లూ వ్యాక్సినేషన్లన్నీ వేయించండి ఈ 2-3 డేస్లో. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీకు వెళ్ళటం కుదరకపోవచ్చు, పిల్లలు బిజీగా ఉంటారు చదువులు హోంవర్క్లతో. సో ఈ 2-3 డేస్లో వ్యాక్సినేషన్లని కంప్లీట్ చేసుకోండి డాక్టర్ని కన్సల్ట్ చేసి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 40 రోజులు 45 రోజులు ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని ఎప్పుడు పడితే అప్పుడు లేవటం, ముఖ్యంగా పిల్లలు 9-10 గంటల దాకా పడుకొని ఉంటున్నారు. సో స్లీప్ స్కెడ్యూల్ మార్చాలి. త్వరగా పడుకోవటం, ఎర్లీ మార్నింగ్ లేవటం. మనకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 6-6:30కి పిల్లలందరూ లేవాలి కాబట్టి ఈ 2-3 డేస్ అలవాటు చేయండి. పిల్లలందరికీ స్ట్రిక్ట్గా త్వరగా పడుకోబెట్టాలి, మార్నింగ్ ఎర్లీగా లేపాలి. అలాగే పిల్లలందరూ బయట ఆడుకొని ఉంటారు కదా, రోజు వాటర్ తాగుతున్నారో లేదో మనకి తెలియదు. అందుకని ఈ 2-3 డేస్ 1 లీటరు 2 లీటర్ల బాటిల్ వాళ్ళ చేతికిచ్చి వాళ్ళు ఈ రోజంతా అవి తాగేటట్లుగా మేక్ షూర్ చేసుకోండి. శుక్రవారం నుంచి వాళ్ళు ఎల్లుండి వరకు ఉన్న విధానం వేరు, శుక్రవారం నుంచి ఉండబోయే విధానం వేరు. కంప్లీట్గా డిసిప్లిన్గా క్లాస్ రూమ్లో కూర్చోవటం, ప్రాపర్గా టైం కానీ చేయాలి. ఈ 40-45 డేస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు కదా, సో కష్టం అయ్యిద్ది ఒకే రోజు శుక్రవారం చేయాలి అంటే. అందుకని ఈ 2-3 డేస్ వాళ్ళకి బాగా అలవాటు చేయండి పిల్లలందరికీ. సో ప్రస్తుతానికి 3 విషయాలు. 1, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫ్లూ వ్యాక్సినేషన్ చేయించడం. 2, ప్రాపర్గా నిద్రపోవటము, లేవటము టైంకి అట్లాగా. 3, వాటర్ ఇంటేక్, హైడ్రేట్ కాకుండా వాటర్ ఎక్కువగా తాగించడం ఈ 2-3 డేస్. గట్టిగా చేయించండి అమ్మలో. మీ మాట వినకపోతే నాకు కాల్ చేయండి. అలాగే ఆ ఊళ్ళకి ఈ ఊళ్ళకి వెళ్ళి ఉంటారు కదా, అమ్మమ్మల తాతయ్యల నాయనమ్మల దగ్గరికి, అందరినీ పిలిపించండి. ఈరోజు రేపు ఉదయం కల్లా మన ఇంట్లోనే ఉండాలి, మనం చెప్పినవన్నీ చేస్తూ ఉండాలి ఈ 2-3 డేస్.